ప్రైజ్ ద లార్డ్. సహోదరి జయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి మరొక అద్భుతమైన సాక్ష్యం మనతో పంచుకుంటారు. సిస్టరు హాస్టల్ నడుపుతారు, షాప్ కూడా ఉన్నది. అసలు దశంభాగము తీయటం అంటే తెలిసేది కాదు సిస్టర్కి. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో విని దశంభాగం తీయటం ప్రారంభించారు. గొప్ప హెచ్చింపు వాళ్ళ జీవితంలో చూస్తారు. అలాగే రీసెంట్గా మరి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అప్పుల విషయాల్లో మరి బ్యాంక్ లోన్స్ తీసుకుని కట్టాలని వచ్చినప్పుడే కట్టలేకపోతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు సిస్టర్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళని ఎంతో బ్రతిమాలి మరి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి, లేదు మేము ప్రొద్దుటే వచ్చి మీ ఇల్లుని మొత్తం లాక్ వేసుకుని పోతాం, మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎంత బ్రతిమాలను కూడా ఆవిడ వాళ్ళు వినలేదు. ఇంక వచ్చేస్తున్నామని చెప్పారు. ఇంకా వాళ్ళకి టెన్షన్, ఎంత బ్రతిమాలను వింటలేదు, ఏం చేయాలి ప్రభు అని చెప్పి ఇంకా ఆవిడ మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి లైవ్లో పాలు పంచుకుంటూ మరి చక్కగా దేవునామాన్ని స్తుతిస్తూ ఉండగా మరి దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేశాడో మనం సిస్టర్ మాటలోనే మనం విందాం. అయితే ఏమైంది, మార్నింగ్ నుంచి ఇంకా నేను మొన్న ఉపవాసం లేను. నాకు కొంచెం షుగర్ కొంచెం ఉంది, బీపీ ఉందని ఇంకా నీరసం ఉంటాను. మొన్న 10 days ఉన్నాను పోయిన నెల. సరే ఈరోజు ఏమైంది, ఇది ఉందాము, ఇంత ప్రాబ్లం ఉంది కదా, దేవుడు ఏమో అందరికి అద్భుతాలు చేస్తున్నాడు, నాకు కూడా ఎందుకు చేస్తలేడు అనేసి నేనేం చేసిన, ఈరోజు మార్నింగ్ నుంచి నీళ్లు తాగే ఉన్నాను. అంత ఉన్నా అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి ఇంటికి లాక్ వేస్తామని మాకు నిన్న 2 days నుంచి మమ్మల్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనమాట. వస్తుంటే నేనేం చేసిన, సరే ఈరోజు ఒక పొద్దున్నాం, దేవుడు నాకు ఏదైనా దారి చూపిస్తాడు కదా అనేసి నేను ఉన్నాను. మధ్యాహ్నం ప్రేయర్ లోపే మా పెద్ద బాబు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే, సరేనండి మీరు 6th లోపు అమౌంట్ కట్టండి, మీకు ఒక 5 days టైం ఇస్తున్నాము అని చెప్పారనమాట. అసలు మేము వెళ్ళి బతిలాడితే కూడా విననైనా మా బాబు చెప్తే ఇంకా విని ఒక 5 days టైం ఇచ్చిండు బ్రదర్. ఇంకా ఇది ఇట్లా ఈరోజు ఇలా జరిగింది. మళ్ళీ ప్రేయర్ అయినాక కూడా ఒక 2 వచ్చిండ్రు. నేను అదే దానియేలుని సింహాల గోలో పెట్టినప్పుడు నన్ను సింహాల నోరు మూయించారు, ఇప్పుడు వీళ్ళని కూడా నోరు మూయించండి దేవా అనగానే వాళ్ళు వచ్చి ఇంకా సరే మీరు టైం ఇచ్చి వెళ్ళిండ్రు అనమాట, తొందరగా కట్టుకోండి, మీరు టెన్షన్ ఎందుకు, వడ్డీలు ఎందుకు కడతారనేసి వాళ్ళిద్దరు చెప్పి వెళ్ళారు సిస్టర్స్ వచ్చి. ఈరోజు ఇలా జరిగింది నాకు నా జీవితంలో. అసలు ఈరోజు స్నానం చేయలేదు, అసలు ఎట్లా పరిశాన్. సార్ కూడా షాప్ తెరుచుకోలేదు, ఎవరు వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి గొడవ చేస్తారో ఏమో అని భయంతో ఉన్నాం ఇంట్లో. ఇంకా ఈరోజు ఇట్లా అద్భుతం జరిగింది. ఇక అయితే మీకు ఎప్పుడు చెప్పాలి అనేసి